ప్రార్థన చేసుకోగలము. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభారాత్రంతో మాకు మంచి నిద్రను అనుగ్రహించారు. ఉదయకాలములు ప్రభా ఈ పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు నాయన నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి మంచివాడు ఏసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 14వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు. ఇశ్రాయేలు తిరిగి పిహిరోతు ఎదుటను అనగా మిద్లోను సముద్రమునకు మధ్యనున్న బయల్ఫాగోను ఎదుటను దిగవలెని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. వారు ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మోసి వేసినని అనుకోను. అయితే నేను ఫరో హృదయము కఠినపరచెదను. అతడు వారిని తరమగా నేను ఫరో వలన అతని సమస్త సేవలను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురని వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరుద్ధముగా తప్పబడిన మెందు కీలునగు చేసి తిని మన సేనలో నుండకున్నట్లు ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితివి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనములను తనతో కూడిన తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తులన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయం కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. 9 ఐగుప్తులు అనగా ఫరో రథములను గుర్రముల అన్నియు అతని గుర్రముల రౌతులను అతని దండులను వారిని తరిమి బయసోఫును ఎదుటనున్న పీరోతును సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారికి కలుసుకునేది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తుల తమ వెనుక వచ్చుట చేసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో వచ్చుటకు మమ్మను రప్పించుతువా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులం మగుదుమని ఐగుప్తులో మేము అతనితో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులు దాసుల ముగుటే మేలనని చెప్పి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీకు ఊరక నిలిచిండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులకు ఇక మీదట మరి ఎన్నడూ చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఊరికే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. అందులో యెహోవా మోషేతో, నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి, ఈ ఇశ్రాయేలుతో చెప్పుము, నీవును నీ గుర్రములను ఎత్తి నీ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను అతని రథములను పొందను. నేను ఫరో వలన అతని రథములను అతని గుర్రపు రౌతులను
మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవా అని ఐగుప్తీయులు ఉందురా అని. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకపోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఫిలిష్తీయుల సేవకుల ఇశ్రాయేలీయుల సేనకు నడుమున ప్రవేశించెను. అది మేఘములో గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేవ ఇశ్రాయేలు సమీపం లేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసింది. నీళ్లు విభజింపబడగా నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యనను ఆరిన నేల నడిచిపోయిరి. ఈ నీళ్లను వారి కుడి ఎడమ పక్కలను వారిని గోడవలి నుండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే సేవకుల జామున జామున యెహోవా ఆ అగ్ని మేఘము అయిన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండులను కలవరపరిచి వారి రథములను ఊడిపోబడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారికి పక్షమున మాతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీదనే చెయ్యి చాపమని. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యన ఫిలిష్తీయులను నాశనం చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుకకు సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కటిను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు ఆరిన నీళ్ళ సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను గోడ వలె ఉండెను. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఈ నీళ్లను వారి కుడి ఎడమల పక్కను గొడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించే చూసిరి. దేవుడి మాటలు. యెహోవా ఫిలిష్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిరి కనుక ప్రజలు సేవకులకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడై మోషే యందును నమ్మిక ఉంచారు. ఎందుకు నమ్మిక ఉంచారు? మనము ఏదైనా పని చేసినప్పుడు ఒకరిపై నమ్మిక ఉంచాలి. ఇక్కడ దేవుడు మోషే ఆ ఐగుప్తు నుండి విడిపించడానికి, ఫరో రాజు నుండి ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాక తిరిగి వస్తూ ఉంటే మరి ఫరోకి డౌట్ వచ్చింది, వీళ్ళు మళ్ళా ఆ దేవుని మొక్కి తిరిగి రారు అని డౌట్ వచ్చి సైన్యములతో గుర్రాలతో ఇట్లా బయలుదేరి వస్తుంటారు. ముందేమో వీళ్ళు ఉన్నారు, వెనకేమో వాళ్ళు వస్తూ ఉంటే ఎట్లా మమ్మల్ని వీళ్ళ సముద్రం ఉంటుంది, మళ్ళీ ఎందుకు అక్కడి నుంచి మమ్మల్ని ఇలా తోడుకొచ్చాము, మేము ఎక్కడైనా ఉండకపోయేది అని మోషేతో ప్రజలు సనుక్కొని వాగుతూ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? మోషే ముందు పెద్ద సముద్రం ఉంటుంది, ఇక వీళ్ళు ఇక్కడ నడుస్తూ ఉంటారు, వెనకేమో ఆ ఫరో సైన్యం ఉంటుంది. మోషే కర్ర ఎత్తే వరకే ఆ సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేల అయిపోతుంది. ఆరిన నేల అంటే
మనం భూమి మీద నడుస్తాం చూడు, అలా అయిపోతుంది. రెండు పాయలు సముద్రం ఇక మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయినాక ఏదో ఇది మళ్ళీ మోసే ఆ కర్ర ఎత్తుతాడు. ఎత్తే వరకే సముద్రం అవుతుంది. వీళ్ళు అవతల ఉంటారు, ఈ సముద్రం ఉంటుంది, ఇటు సైడ్ ఏమో ఫరో సైన్యం ఉంటుంది కదా. వాళ్ళు ఈ సముద్రం దాటి రాలేరు. ఇక అప్పుడు మంచిగా వెళ్ళి బయటికి వెళ్తారు. అప్పుడు మోషేని ఆ ప్రజలు అంటూ ఉంటారు, నిజముగా దేవుడిని మరి మమ్మల్ని కాపాడాడని దేవుని స్తుతించారు, బొద్దులై ఉంటారు. అంతేకాదు అప్పుడు లాస్ట్ వచనం చూస్తే, యెహోవా ఐగుప్తులను చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయనకు సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచారు. అప్పుడు ఆయన సేవకుడు అంటే యెహోవాకు భయపడారు. ఇప్పుడు మనం కూడా దేవుని చూసిన కార్యాలు చూసినప్పుడు మనం కూడా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఊకనే కాదు, ఏది దేవుని కార్యం చూడడానికి. అందుకే చర్చిలలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి ఎవరికైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు సేవకుడు ప్రార్థన చేసినప్పుడు అది తగ్గినప్పుడు అమ్మ నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు అని అప్పుడు వారు దైవికమైన భయం అనేది ఉంటూ ఉంటారు. నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మకం, విశ్వాసం అనేది వారిలో స్థిరపడుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు మనం చదువుకున్నావు, జాబ్ల కోసం కనిపెడుతూ ఉన్నాం. మనం ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం ఆయనపై ఆధారపడాలి, చదువుకోవాలి, మనం కష్టపడాలి. కష్టంతో ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక్క పోస్ట్కి 1000 లక్షలు కాంపిటీషన్తో ఉన్న జనరేషన్ అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయాలంటే మామూలుమైన విషయం కాదు. మొన్న చూసినాం గ్రూప్స్ కానీ ఈ టీచర్ జాబ్స్ కానీ ఎన్నో సంవత్సరాలు కేసీఆర్ గారు తన ప్రభుత్వం వచ్చినప్పుడు జాబుల విషయం ఇలాంటి ఎత్తలేదు. సో ఎత్తకుంటే ప్రజలు ఏం చేశారు, జాబులు సామ్రాట్ భక్తిగల వారు విశ్వాసులు ధరలలో ఉండకుండా గతించిపోయారు. అందులో ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనసు గల వారు ఇచ్చకంలాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకంలాడు పెదవులన్నింటినీ, బింకంలాడు నాలుకలాంటిని అన్నింటినీ తీసివేయను. ఈ నాలుకల చేత వారు సాధించేదను. ఈ మా పెదవుల మనవి మాకు ప్రభువుడా అని అనుకుందురు. బాధపడు వారిని చేయబడిన బలాత్కార్యమును బట్టి దరిద్రులు నిట్టూర్పులను బట్టి నేనెప్పుడు లేచేదను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా నా మాటలు పవిత్రమైనవి, అవి మట్టిలో మూసులో 7 మార్లు కరిగి ఊదినను వెండి అంత పవిత్రములు. యెహోవా నువ్వు దరిద్రులను కాపాడదవు. ఈ తరం వారి చేతిలో నుండి వారి నిత్యం రక్షించదవు. నరులలో నీచ వర్తనం ప్రబలినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులో తిరుగులాడుతారు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు ప్రజలు నలుదిక్కులు తిరుగులాడుతారు. దేవుని ప్రవర్తన మనుషులలో లేనప్పుడు మనుషులు ఏమైపోతారో చెడ్డగా తయారు. మన జీవితంలో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి. అందుకే ఉదయాన్ని దేవుని నమ్ముకుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా, పడక మీదనే లేవగానే ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ఆ తర్వాత పనులు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని శక్తి ఏమిటి. ఇప్పుడు మనం ప్రార్థించుకుంటాం, తర్వాత దేవుడు ఆయన కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకో. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచండి. మా పనుల్లో, మా చదువుల్లో, మా భవిష్యత్తు ఎంతో చిక్కిని మా ఇల్లు జరిగించండి ప్రభావ. మరి మా ఇంటికి ప్రభావ పిన్ని వాళ్ళు మరి పిల్లలు అందరూ సెలవుల కోసం వచ్చారు ప్రభావ. ప్రియుడిని దీవించండి, ఆశ్రయించండి. చదువుల్లో, భవిష్యత్తులో, ముందు ఫ్యూచర్లో మంచి ప్రయోజకులు అవుటకు ప్రియుడిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఎండాకాలంలో తిరిగి ఎండాకాలంలో నుండి మమ్మల్ని కాపాడి నడిపించే తండ్రి అయినందుకు వందనాలు.
ప్రభా ఈ రోజు కోసం సిద్ధపరచండి. మా సమయం అంతా దీవెనకరంగా వర్షంగా సిద్ధపరచండి. మా స్టడీ జాబ్ అన్ని విషయాల్లో తోడుగా ఉండండి దేవా. ముఖ్యంగా జాబ్ల కోసం కనిపెడుతున్నాం. మా భవిష్యత్తు నీ చిత్తంలో మా ఇల్లు జరిగించండి. మరి మ్యారేజ్ విషయంలో కూడా నీ చిత్తంలో ఉన్నవారిని ఈ గృహానికి నడిపించండి. నీ చిత్తంలో మా ఇల్లు జరిగించండి. సంతోషం పరిపూర్ణం చేయండి. చించల విషయంలో రాణిని జ్ఞాపకం తీసుకుని శోధన నుండి కీడపై నుండి కాపాడండి. ప్రేమిని ఈరోజు నిశ్చితమైతే ఇంటికి నడిపించండి. ఈరోజు కూడా జ్ఞాపకం తీసుకుని శోధన నుండి కీడపై నుండి బిడ్డల్ని కుటుంబాన్ని కాపాడండి. ప్రభానికి వందనాలు. ఇలా నా కుటుంబాన్ని నీ కృపకళాస్త్రంలో చెప్పినాను. నా రక్త సంబంధం అమ్మ వాళ్ళకి జిల్లలు కన్నదమ్ముడికి నాన్న వాళ్ళ రక్త సంబంధం ఇలా నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక.